హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ G16 మీడియా. సో లీగల్ అడ్వైజింగ్లో కొన్ని సమస్యలకి పరిష్కారాలు అయితే మనము అల్లం నాగరాజు గారిని అడిగి తెలుసుకుంటున్నాము. మరికొన్ని సమస్యలకి అంటే డైలీ మనము ఎంతమంది జనాలు ఉన్నారో అంతకు మించి సమస్యలు అయితే మనకు ఉన్నాయి. సో ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. సో ఇలాంటి మంచి అడ్వైజర్ కనుక, లీగల్ అడ్వైజర్ కనుక మన దగ్గర ఉంటే ప్రతి సమస్యకి పరిష్కారం మనం తెలుసుకోవచ్చు. అల్లం నాగరాజు గారు ఒక సీనియర్ అడ్వకేట్గా అలాగే లీగల్ అడ్వైజర్గా ఎన్నో పరిష్కారాలు అయితే మనకు చెప్తున్నారు. ఈ రోజు కూడా యాక్సిడెంట్ కి సంబంధించి కొంతమంది హిట్ అండ్ రన్ కేసెస్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు కావాలో మనం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సో మిమ్మల్ని చూస్తుంటే ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది అని. సో యాక్సిడెంట్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోతున్నాయి. హిట్ అండ్ రన్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. వాటి గురించి కొన్ని మీ మాటలు. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ కేసెస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇది మంచి బెస్ట్ మర్డర్ కేసెస్లో, అంటే మర్డర్ చేసి ఎస్కేప్ కావడానికి ఇది. అంటే మర్డర్ అంటే దాన్ని కత్తితో కొట్టినా, కట్టెతో కొట్టినా, లేదా పిసికి చంపినా, కొట్టి చంపినా మర్డరే. కానీ వెహికల్ యాక్సిడెంట్ చేస్తే ఇంతకుముందు పాత ఐపీసీ సెక్షన్ ప్రకారంగా ఒక వెహికల్ యాక్సిడెంట్ చేస్తే వెహికల్లో ఉన్నటువంటి డ్రైవర్కి లైసెన్స్ ఉంటే, అంటే ఉద్దేశపూర్వకంగా చంపినా కూడా, చంపితే ఏమవుతుంది, 304A ఐపీసీ కింద అది కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసేటోళ్ళు. అంటే అక్కడ గుద్దిన వ్యక్తికి ఇంటెన్షన్ 120B క్రిమినల్ ఇంటిమిడేషన్ అనేది ఉందా లేదా అనేది కొంత చూసేది. కంప్లైంట్ ఇస్తే కొన్ని రేర్ టు రేర్ కేసెస్ చూసేది. కానీ మోర్ దాన్ కేసెస్లలో 99% కేసెస్ వాటిని మర్డర్ కేసు కింద ట్రీట్ చేయకపోయేది. చాలా పొలిటికల్ మర్డరు, అంటే ఆస్తి తగాదాలు, ఏ తగాదైనా కూడా ఒక వెహికల్ పెట్టి గుద్దేసి చంపేసి వెళ్ళిపోతే, అంటే చాలా కొన్ని కేసులలో ఢిల్లీలో ఒక జడ్జిని కూడా ఆటోతో గుద్ది చంపిన సందర్భం, ఇట్లాంటివి ఉన్నాయి. ఉన్నటువంటి సందర్భంలో అది ఒక వెహికల్ వచ్చి ఒక పర్సన్ను యాక్సిడెంట్ చేస్తే అది 304, అంటే ఆయన చనిపోతే 304A కింద ఐపీసీ కింద రిజిస్టర్ చేసేది. తర్వాత కొంచెం గ్రేవియస్ ఇంజురీస్ అయితే 338, మామూలు ఇంజురీస్ అయితే 337 సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్లో కొంత మార్పు తీసుకొచ్చిండ్రు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఏదైతే చట్టం తీసుకొచ్చిండ్రో అది 2023 లేటెస్ట్ చట్టంలో 106(2) కింద, సబ్ క్లాస్ 2 కింద ఏంటంటే, ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు కనుక చేస్తే, ఒక డ్రైవర్ కనుక ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడ జరిగిన యాక్సిడెంట్ అయింది, ఆయన ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగితే కనుక ట్రేస్ చేస్తే అతనికి 106 సబ్ క్లాస్ 2 కింద 10 year ఇంప్రిజన్మెంట్ పెట్టిండ్రు. అంతకుముందు జస్ట్ అంటే దానికి ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా గుద్దితే 2 years ఇంప్రిజన్మెంట్ ఉండేది. ఇప్పుడు 10 years చేసిండ్రు, ప్లస్ ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నట్టు. అట్లా ఆ రకంగా ఉంటుంది. లేదు ఒక యాక్సిడెంట్ అయింది, ఆ డ్రైవర్ ఇంటిమేట్ చేసిండు, అసలు ఎవరిది తప్ప ఒప్ప అనేది పక్కకు పెడితే, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో కొత్త బిఎన్ఎస్ చట్టంలో 106 సబ్ క్లాస్ 1 కింద, అది కూడా ఒకవేళ ఈయన ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కనుక జరిగింది అని అక్కడ ప్రూవ్ అయితే 5 years ప్లస్ పనిష్మెంట్ ఇచ్చే చట్టం తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే పాత చట్టాలకు కొంత కొత్త చట్టం ఈ యాక్సిడెంట్ కేసెస్ మీద తీసుకొచ్చిండ్రు. మీరు చెప్పినట్లుగా మర్డర్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది చేస్తారు. సో దాంట్లో కూడా వైద్యులకి ఏదైతే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ, వైద్యుల సంరక్షణలో కొన్ని టెస్ట్లు ఏవైతే చేస్తారో అక్కడ కూడా మేనేజబుల్ చేసి అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా సహాయం చేస్తూ ఉంటారు. సో దానికి ఎలాంటి, అంటే పోలీసులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కొంచెం కరప్షన్ ఇదిలో పడిపోయి ఎవరినైతే మర్డర్ చేసిన వ్యక్తిని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. మరి దానికి ఎటువంటి సపరేట్గా ఏమైనా లా కానీ ఏమైనా సొల్యూషన్స్ కానీ? ఇప్పుడు ఇక్కడ మనం యాక్సిడెంట్ కేసుల గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం, ఒక వెహికల్ ఒక వ్యక్తిని గుద్దింది, అది కార్ మీద పోతున్నాడా, 2-wheeler మీద పోతున్నాడా, నడుచుకుంటా పోతున్నాడా, సంబంధం లేదు. కానీ ఒక వెహికల్ ఒక వ్యక్తిని గుద్దింది అంటే
అది ఇప్పుడు ఇటువంటి మన బిఎన్ఎస్ కానీ పాత ఐపీఎస్ కానీ ఐపీసీ సెక్షన్స్ కానీ మనకు ఈ ఏంటంటే యాక్సిడెంట్ కేసు కిందనే నమోదు చేస్తారు. కానీ ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్ అమ్మ. కానీ దీని మీద పెద్ద చర్చ జరిగింది. మరి ఎందుకు సైడ్ ట్రాక్ పట్టిందో తెలియదు. బట్ ఏంటంటే దీన్ని ఖచ్చితంగా అక్కడ వాళ్ళకు ఇంటెన్షన్ కనుక ఉండి ఆ గుద్దిన వ్యక్తి కనుక చనిపోయిన వ్యక్తి కనుక వాళ్ళ తాలూకు ఎవరన్నా కేసు పెడితే ఎవరి మీదనన్నా సస్పెక్టెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని మర్డర్ కేసు కింద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉండి దాన్ని ఏంటంటే దీన్ని ఇంటెన్షనల్గా అట్లా చేసిండ్రు అనేది కనుక రిపోర్ట్ ఉంటే పోస్ట్ మార్టంలో మాత్రం యాక్సిడెంట్ కేసుకి ఏం ఉండదు. ఎందుకంటే ఒక వెహికల్ గుద్దింది చనిపోయిండు. కానీ రోడ్డు దిగి కావాలని గుద్దిండా, ఎట్లా వచ్చి గుద్దిండు అనేది ఇవన్నీ చూస్తారు. మ్యాక్సిమం దీన్ని చాలా కేసులలో ట్రేస్ చేయడం కష్టము. డ్రైవర్ నేనే గుద్దినా ఆయన ఇట్లా వచ్చిండు ఏదో, లేకపోతే ఆయనకు కొంచెం ఇట్లా ఒక వ్యక్తి ఇట్లా అడ్డం వస్తే నేను పక్క పోయి పోతే అతన్ని తలిగిండు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఖచ్చితంగా దీని మీద నేరం రుజువు చేయాలంటే పోలీస్ వ్యవస్థ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే దీన్ని కొన్ని ఇట్లాంటి సస్పెక్టెడ్ ఇష్యూస్లా కనుక ఉంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని మర్డర్ కేసుగా కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, ఉద్దేశపూర్వకంగా చేసిన కొన్ని ఉంటే అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా ఏదో హిట్ అండ్ రన్ తాగి డ్రైవ్ చేయడమో, ర్యాష్ డ్రైవింగ్ లోనో భయపడి కొంతమంది దాక్కుంటూ ఉంటారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన ఒక యాక్సిడెంటే కారణం అన్నమాట. అంటే ఒకటి ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ లో ఉన్నారు, ఎవరైతే బైక్ మీద వెళ్ళే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని హిట్ చేసేసి వాళ్ళకి ఇంకా భయపడి వెళ్ళిపోయి కార్ను ఒక చోట పెట్టేసి 2 రోజులు పరారీలో ఉండి ఏం చేయాలో తెలియక, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక అలా కేసుని పెద్ద చేసుకునే ఇది కూడా ఉంటుంది. అందులో బైక్ మీద వెళ్ళే వాళ్ళు చనిపోయారు. సో అలాంటి వాళ్ళు హిట్ అండ్ రన్ అప్పుడు భయపడకుండా సో నేరం ఒప్పుకోవచ్చా, ఒప్పుకుంటే ఎలాంటి శిక్ష పడుతుంది, ఒప్పుకోకపోతే ఎలాంటి శిక్ష పడుతుంది? ఇప్పుడు నేరం ఒప్పుకున్నా కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగింది, నేరం ఒప్పుకున్నాడు అంటే దానికి ఉన్నటువంటి సందర్భంలో 5 years ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ప్లస్ పెనాల్టీ కూడా పడుతుంది. లేదు కొన్ని అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ లేదు అంటే, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అంటే నేను పోయినా కావాలని నేను స్పీడ్గా పోతా అంటే ఆయన వచ్చిండు గుద్దేసిన అంటే ఇంటెన్షనల్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కాబట్టి క్రైమ్ ప్రూవ్ అయినట్టు. అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి ఓన్లీ కేవలం పెనాల్టీ మాత్రమే కోర్టు ఇంపోజ్ చేస్తుంది, అంతే తప్ప ఇంప్రిజన్మెంట్ ఇచ్చే ఛాన్స్ లేదు. అందుకే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అంటే ఇంటెన్షన్ కూడా ఉన్నది అంటే ఇట్లాంటి సందర్భంలో అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడపడము, లేకపోతే స్పీడ్గా వెళ్ళడము, ఇట్లా రాంగ్ రూట్లో వెళ్ళి గుద్దడము, ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా ఆడ సెక్షన్ 106(1) కింద 5 years ప్లస్ పెనాల్టీ ఖచ్చితంగా పడుతుంది. అండ్ అలాగే యాక్సిడెంట్ ఇష్యూస్ వచ్చేసి మెయిన్గా మెట్రోపాలిటన్ సిటీస్లో అలాగే హైవేస్ మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలాంటి అంటే అసలు యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకునే బాధ్యత ఎంతైనా గవర్నమెంట్కి ఉంది అని అందరం మాట్లాడుకుంటూనే ఉంటాము. ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? స్పీడ్ కంట్రోలర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి బాగుంటుంది అనేది కొన్ని విషయాలు. ఇప్పుడు చట్టంలో కూడా కఠిన చర్యలు తీసుకునే చట్టాలు తీసుకొచ్చిండ్రు, అయినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతుందో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పడుతున్నారు. వాళ్ళకి చిన్న చిన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ వాళ్ళకి పెనాల్టీ లేయడం, ఈవెన్ దో కొంచెం బాగా దాగి అంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు పర్సంటేజ్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళను జైలుకు కూడా 1 రోజు 2 రోజులు జైలుకు పంపడం. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయితే అక్కడక్కడ గార్డెన్స్ క్లీన్ చేయించడం, అట్లా ఇట్లా వాళ్ళ లోపల పరివర్తనలో మార్పు రావాలని చెప్పేసి తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడైతే ఇంకా పోలీసారు ఇవన్నీ ఉన్న సందర్భంలో కఠిన చర్యలు ఉన్నవి అని చెప్పి కౌన్సిలింగ్స్ ఇవ్వడం, ఇట్లా ఎక్కడైనా సెంటర్స్లో కాలేజీలలో అక్కడ పిల్లలకు కూడా ఇట్లా చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా జరగాలంటే ఏంటంటే ఇంకా చట్టంలో కఠినంగా దాన్ని పనిష్మెంట్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే దెన్ దీన్ని కొంచెం ప్రివెంట్ చేసే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి హిట్ చేసిన వాళ్ళైతే ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటూ బెయిల్ మీద వచ్చో ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కోర్టుల చుట్టూ ఈ కేసుల చుట్టూ వాళ్ళకు కుటుంబమే సరిగ్గా ఉండని పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఇలా చుట్టూ తిరగలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి త్వరగా న్యాయం జరగాలి అంటే ఎలా ముందుకెళ్ళాలి?
ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి డ్యామేజ్ అయింది, ఇబ్బంది ఉన్నది పరిస్థితులు అన్నప్పుడు ఆ, వాళ్ళు యాక్సిడెంట్ క్లెయిమ్ పిటిషన్ వేసుకుంటారు. ఏదైతే డిసీజ్డ్ చనిపోయిన వ్యక్తి కానీ ఇంజూర్ అయిన వ్యక్తి కానీ వాళ్ళు ఓనర్ పైన వెహికల్ ఓనర్ పైన కేసు వేసుకుంటా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. ఈయన యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు క్లెయిమ్ పిటిషన్ ఇస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సంబంధించిన వాళ్ళ లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉంటారో లీగల్ ఎయిర్స్ ప్రకారంగా వాళ్ళ వాటా ప్రకారంగా కోర్టు ఇచ్చిన వాటా ప్రకారంగా ఆ క్లెయిమ్ పిటిషన్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. ఒకవేళ ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ వెహికల్ ఓనర్ బేర్ చేయాల్సి వస్తుంది. ఆ వెహికల్ ఓనర్ బేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏంటంటే గతంలో ఒక 5-6 years బ్యాక్ వెహికల్ ఓనరు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ వాళ్ళ ఓనర్ నడిపి ఎవరినో డ్రైవర్ను మార్చి పోలీస్ వారు కొంత మ్యానిపులేట్ చేసిన సందర్భాలలో చాలా మందికి సస్పెన్షన్ అయిండ్రు, రిమూవల్ అయిండ్రు. జడ్జెస్ మీద కూడా వాళ్ళకు ఛార్జ్ మెమోలు ఇచ్చిర్రు. దీని మీద చాలా పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ఇప్పుడు ఏ పోలీస్ అధికారి కూడా ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా ఎవరు డ్రైవింగ్ చేసిండ్రో వాళ్ళ మీదనే కేసు రిజిస్టర్ చేస్తున్నారు. చాలా కొంచెం మార్పులు వచ్చినాయి. ఇప్పుడు యాక్సిడెంట్ మనం క్లెయిమ్ పిటిషన్ ఏదైతే వేసుకుంటామో వాళ్ళకు ఉన్నటువంటి కంపన్సేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ లేదు ఓనరు అది ఇమ్మీడియట్గా వితిన్ 1.5-2 years లోపలనే డిస్పోజ్ ఆఫ్ అవుతుంది. దానికి ఎక్కువ కాల పరిమితి పట్టట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, యాక్సిడెంట్ ఇష్యూస్ మీద చాలా కేసులు అయితే మనం చూస్తూనే ఉన్నాము. వాటిలో ఎలా ముందుకు వెళ్ళాలి, వాటికి కేసులు ఏ విధంగా మనం పెట్టొచ్చు, వాటికి సొల్యూషన్స్ ఎలా, ఇవన్నీ కూడా మనకి అల్లం నాగరాజ్ గారు మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు రీచ్ అవ్వండి. మీకు ఓన్లీ ఈ సమస్యలే కాదు, మీకు ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే నాగరాజ్ గారిని సంప్రదించండి. చక్కటి పరిష్కార మార్గాలు అయితే మనకు తెలియజేస్తారు. అండ్ మీకు ఇంకేమైనా సమస్యల మీద అవగాహన కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక ఎపిసోడ్లో మీ సమస్యలకి ఖచ్చితంగా నాగరాజ్ గారిని అడిగి ఒక పరిష్కారాలు అయితే తెలుసుకుందాము. సో ఇది ఈరోజు అల్లం నాగరాజ్ గారితో మన ఇంటర్వ్యూ. సో ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు G16 మీడియా.